హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. మెగాస్టార్ ఆ పేరు మీదే కొన్ని వందల రికార్డులు ఉంటాయి. ఇప్పుడు ఆయన ఖాతాలో మరొక రికార్డు వచ్చి చేరిందని చెప్పాలి. మెగాస్టార్ ఈ పేరు తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. ప్రపంచంలో ఎక్కడ అడిగినా కానీ మెగాస్టార్కి అటువంటి గుర్తింపు ఉంది. అయితే రీసెంట్గా గోలీమార్ సాంగ్ మంచి ట్రెండింగ్లో ఉందనే చెప్పుకోవాలి. అసలు ఈ సాంగ్ మళ్ళీ ట్రెండింగ్లో రావడానికి రీజన్ ఏంటి అంటారా? సాధారణంగా ఏ హాలీవుడ్ సినిమాకో లేదంటే హాలీవుడ్ సినిమాలో కనిపించే యాక్షన్ హీరోస్కో దానికి సంబంధించినంత వరకు యాక్షన్ బొమ్మలు యాక్షన్ ఫిగర్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ స్థాయిగా. అయితే ఇప్పుడు ఆ అరుదైన రికార్డ్ అనేది మన మెగాస్టార్ సొంతం చేస్తున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా దొంగ సినిమా గురించి చాలా మాట్లాడుకోవాలి. అప్పట్లో దాదాపుగా 30 ఏళ్ళు దాటినా సరే ఇప్పటికి కూడా గోలీమార్ సాంగ్కి క్రేజ్ అనేది తగ్గలేదు. దొంగ సినిమాలో ఆయన చూపించిన నటన వైవిధ్యం కావచ్చు, ప్రత్యేకించి సాంగ్స్ కావచ్చు, అందులోనూ ప్రత్యేకించి గోలీమార్ పాట కావచ్చు. ఈ గోలీమార్ పాటలో మైకేల్ జాక్సన్కి ధీటుగా ఆయన స్టెప్స్ అనేవి చేయడం, అలాగే ఆయన డ్యాన్స్ కూడా బ్రేక్ డ్యాన్స్ ఏ విధంగా చిరంజీవి గారు చేశారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే అందులో చేసిన ఆయన స్టైల్ ఆఫ్ డాన్స్కి చాలామంది ఇప్పుడు కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఆయన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్గా గోలీమార్ ఉందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఆ గోలీమార్లో చిరంజీవి గారు కనిపించిన గెటప్ ఏదైతే ఉందో ఆ గెటప్ని ఆధారంగా చేసుకొని యుఎస్ మార్కెట్లో ఒక సంస్థ, ఒక వెబ్సైట్ చిరంజీవి గారి గెటప్ ప్రత్యేకించి గోలీమార్లో ఆయన వేసుకున్న రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక యాక్షన్ ఫిగర్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్లో చిరంజీవి గారి బొమ్మని ప్రత్యేకించి ఆ కాన్సెప్ట్లో ఆ స్టైల్లో ఆ బొమ్మని మార్కెట్లోకి తీసుకురావడం, అది కూడా యుఎస్ మార్కెట్లో దీనికి విపరీతంగా క్రేజ్ పెరగడం అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అనే చెప్పుకోవాలి. మెగాస్టార్కి రికార్డులు కొత్త మనం మాట్లాడుకోవాలంటే. కానీ కొద్ది రోజుల క్రితం మనం చూసుకున్నట్లయితే ఈ గోలీమార్ సాంగ్నే ఇంటర్నేషనల్ వైడ్గా రీమేక్ కూడా చేయడం జరిగింది. అప్పుడు కూడా విపరీతంగా రీల్స్ కావచ్చు, అలాగే ఆ స్టెప్స్ కావచ్చు చేస్తూ కూడా అందరూ చాలా ట్రెండింగ్లోకి వచ్చారు. అప్పుడు మెగాస్టార్ని ఇండియన్ మైకేల్ జాక్సన్గా కూడా వాళ్ళు చెప్తూ వచ్చారు. ఎందుకంటే ఈ గోలీమార్ సాంగ్ని ప్రత్యేకించి ఈ మైకేల్ జాక్సన్ ఏదైతే థ్రిల్లర్ ఎరా ఉందో సో ఆ ఆల్బమ్కి సమానంగా ఇది కూడా ఉంది అని కూడా అందరూ కంపేర్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఇండియన్ మైకేల్ జాక్సన్ థ్రిల్లర్ ఏదైతే ఉందో ఇండియన్ థ్రిల్లర్గా కూడా ఈ పాటని చెప్పుకుంటూ వస్తారు. అయితే ఇప్పుడు ఇవే స్టెప్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా ట్రెండింగ్లో ఉన్నాయి. అరుదైన గౌరవం అనే చెప్పుకోవాలి. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్స్మ్యాన్ ఇలాంటి వాటికి యాక్షన్ ఫిగర్స్ ఉన్నాయి, కానీ ప్రత్యేకించి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇలాంటి యాక్షన్ ఫిగర్ని డిజైన్ చేసిన ఘనత మన గోలీమార్ సాంగ్కే ఉంది. అది కూడా మన చిరంజీవి గారి గెటప్కే ఉంది. సో దీనికి ఇప్పుడు అంతా కూడా ఇంటర్నేషనల్ వైడ్గా ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. తెలుగు వాళ్ళైతే ప్రత్యేకించి యుఎస్లో ఉంటున్న తెలుగు వారైతే ఎప్పుడెప్పుడు మేము ఆ యాక్షన్ ఫిగర్ని సొంతం చేసుకుంటున్నామని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దాంతోపాటుగా యుఎస్లో ఉంటున్న మిగతా వాళ్ళు కూడా ఆ యుఎస్ వాళ్ళు కూడా ఈ యాక్షన్ ఫిగర్ కోసం ఆరాటపడడం అనేది ఇప్పుడు ప్రపంచమంతా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. మెగాస్టార్ స్టెప్స్ కావచ్చు, ఆయన డాన్స్కి కావచ్చు, ఆయన స్టైల్ ఆఫ్ యాక్షన్ కావచ్చు, ప్రత్యేకించి ఒక ఆరా ఉంటుంది. ఇప్పుడు ఆ ఆరానే మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలైనా సరే గోలీమార్ సాంగ్ అనేది తగ్గేదే లేదు. ఖచ్చితంగా చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ యాక్షన్ ఫిగర్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. ఒక వెబ్సైట్, అది కూడా యుఎస్లో ఉన్న వెబ్సైట్ ఈ యాక్షన్ ఫిగర్ని క్రియేట్ చేయడము, అలాగే ప్రపంచం అంతా కూడా తెలిసే విధంగా ఈ గోలీమార్ సాంగ్ని మళ్ళీ డిస్కషన్స్లోకి రావడం అనేది ఒక స్పెషల్ ఫీలింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అరుదుగా దక్కే అవకాశం అనమాట. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. మెగా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారో ఈ వీడియో పైన మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.